నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. పశ్చిమ గోదావరి జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలిపేలా విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన ఉండాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగరాణి. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేకు తణుకులో ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలి, ప్రధాన ఉపాధ్యాయులకు సూచించిన తణుకు ఉప విద్యాశాఖ అధికారి సత్యనారాయణ. సహజ సిద్ధ ప్రసవాలను ప్రోత్సహించాలి, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మానవ సేవే మాధవ సేవగా భావించి అనాథులను ఆదుకోవాలి, దేవరపల్లి మండలంలో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, స్వాగతం పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి హుండీల ద్వారా లభించిన ఆదాయం 1,84,00,000 వివరించిన కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి. ఆక్వా రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. భీమవరంలో ఆక్వా రైతులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడినట్లు ప్రకటించారు. ఈ సాగును లాభసాటి చేసేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. పవర్ పర్చేస్కి వెళ్ళిపోయారు. అదేంటంటే ఈజీగా పవర్ పర్చేస్ డబ్బులు పడేయడం, పవర్ కొనుక్కోవడం, తీసుకొచ్చేయడం, అవసరం అయితే మీ మీద పెంచుకోవడం. ఆ తప్పు వల్ల ఏమైందంటే ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి, ఇప్పుడు లేదంటే మీ మీద అది కొత్త ప్రొడక్షన్ పెంచాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చిన దాన్ని కూడా వాడుకోవాలి. ఇప్పుడు గుర్తుకు వచ్చింది మనకి, అంటే ఫీడర్ లెవెల్లో మనం సోలార్ తయారు చేసి ఫీడర్కి ఇచ్చేసి ఫీడర్ నుంచి రైతులకు వచ్చింది కరెక్ట్ అది వదిలేశారు. మనం మళ్ళీ లెటర్ రాశాం, సీఎం గారు లెటర్ రాశారు, మళ్ళీ మేము వాడుకుంటాం ఇవ్వమని చెప్పి అది ఒకటి అడిగాము. ఇంటి పైన సోలార్ అడిగాము, సూర్యగారు అడిగాము. పగలపూట కరెంటు దొరుకుతుంది మన పోటానికి, రైతులు కూడా కరెంటు ప్రీమియం అయిపోయింది. అంటే ₹3 దొరికేది ₹6, ₹7, ₹8 కొనాలి. ఆ బరువు అంతా మళ్ళీ హౌస్ హోల్డర్స్ మీద, కన్సూమర్ మీద పడుతుంది, కస్టమ్స్ మీద పడుతుంది, మీ మీద పడుతుంది, ముగ్గురు మీద పడుతుంది. కస్టమ్స్ నడపాలన్నా ఇబ్బంది అయిపోతుంది, మీకు ఇబ్బంది అయిపోతుంది, జనానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలిపేలా విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన ఉండాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన, జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లా డాక్యుమెంటుకు ప్రత్యేక స్థానం ఉండేలా అన్ని అంశాలపై పగడబందీగా డాక్యుమెంటును రూపొందించాలన్నారు. ఎందుకు వస్తున్నారు మీరు అనో, లేకపోతే ఒక రిసీవ్ చేసుకునే స్టాఫ్ అయితే ఒక మంచిగా రిసీవ్ చేసుకోవాలి, ఒక కౌన్సిలింగ్ మైండ్ సెట్తో ఉండాలి, అనుకోని తప్పని పద్ధతుల్లోనే వాటికి రిఫరల్ చేయాలి అనే విషయాలు మనం పదే పదే చెప్తా ఉన్నాము. పిఎస్సీస్కి, ఈ హెల్త్ ఫెసిలిటీ సెంటర్స్ అన్నిటికీ కూడా అల్టిమేట్లీ ద టార్గెట్స్ గివెన్ టు ద మెడికల్ ఆఫీసర్స్ అండ్ సిహెచ్సిస్ ఆర్ ఇన్పేషెంట్స్ పెరగాలి, అవుట్ పేషెంట్స్ నెంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్స్ పెరగాలి, డెలివరీస్ పెరగాలి, ఇవన్నీ చెప్తున్నాం. బట్ ఓవరాల్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ టు సీ ఇస్ దేర్ అటెండెన్స్, అది ముఖ్యంగా చూడాలి. అండ్ ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం మోహనరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారత తొలితరం వెనుకబడిన వర్గాల నాయకులు, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోస్తని పెద్ద వంతెన వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే స్ఫూర్తితో బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు లభించాయని చెప్పారు. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार।
54వ వర్ధంతి ఇవ్వడం జరిగింది. మహనీయుడు మన ఆ రోజున ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి చదువుల్లో ముందుండేలాగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా మరి ఆయన చేసిన త్యాగాలు అన్నీ ఇన్ని కాదు. ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆ రోజు బ్రిటిష్ వారు కూడా ఆయనకి మరి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగా తీసుకొచ్చి ఎంతోమంది వాళ్ళ భార్య కూడా మరి చదువులు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని వాళ్ళు సోషల్ చెప్పింది. అంటే భార్యను ముందుగా ఎంకరేజ్ చేసింది జ్యోతిరావు పూలే గారే. అలాంటి ఎంకరేజ్ చేసి అలాంటి చేసి సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు నుంచి పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి ఆయన త్యాగాలను ఇప్పుడు కూడా మరవకూడదని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, పార్టీ నాయకులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పొట్ల సురేష్, కర్రి గంగాధర అప్పారావు, షేక్ జలానీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బావిలాల సరళాదేవి, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, గుమ్మళ్ల హనుమంతరావు, తమరాపు పల్లపురావు, చంద్రపూడి సన్యాసరావు, తమరాపు రమణమ్మ, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా పూలే ఆశయ సాధన కోసం స్థాపించిన సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పూరేరి మురళీకుమార్ పూలమాలలు వేసి జేజేలు పలికారు. తణుకు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రధాన ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ హితవు పలికారు. పట్టణ పరిధిలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండలానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ప్రభుత్వం అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ముఖ్యంగా ఈ సమావేశము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసమై ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం వారు ఈ నెల 7వ తారీఖున అన్ని పాఠశాలలను కూడా పండగ వాతావరణంలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో పిల్లల యొక్క విద్యా ప్రగతి ఎట్లా ఉంది, స్కూల్ యొక్క ప్రగతి అభివృద్ధి ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి సపోర్ట్ పాఠశాలకు ఇవ్వాలి, అలాగే ప్రభుత్వం వారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు, విద్యాపరమైన కార్యక్రమాలు పిల్లలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు, విద్య కోసమై ఏ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ డిజైన్ చేయబడుతున్నాయి అనేది తెలియజేసే నిమిత్తమై ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క నమూనా కూడా ఏర్పాటు చేసుకోమన్నాము. అంటే ట్రయల్ రన్ కూడా పెట్టుకోమని చెప్పాము. ప్రతి పాఠశాల కూడా చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధులు అవుతున్నారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇంకా ఈ సభలో 2వ ఎంఈఓ వి హైమావతి, స్లాట్ కోఆర్డినేటర్ టి సాయిబాబులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణ శివారు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గురువారం 2 ఫ్యాన్లు అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తానరావు మాట్లాడుతూ శివారు ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. రోజున మన రోటరీ క్లబ్ రెగ్యులర్గా చేసే కార్యక్రమాల్లో అంటే మనం ప్రతి వారం కూడా రెగ్యులర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో పిహెచ్ సెంటర్కి ఇక్కడ ఫ్యాన్స్ అవసరం అని చెప్పి ఇక్కడ వైద్యులు మనకి చెప్పడంతో మన సభ్యులందరూ స్పందించి సభ్యుల సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి రోటరీ క్లబ్ చూసుకున్నట్టయితే మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉంటుంది. మరి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే ఇంకా ఎవరికైనా ఏవైనా అవసరాలు ఉంటే వారు మనల్ని సంప్రదించి ఏవైనా మేము చేయవలసిన కార్యక్రమాలు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అవి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ వైద్యులు కె పృథ్వీరాజ్, క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు మేడికొండ వెంకటేశ్వరరావు, కోడూరి ఆంజనేయులు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయని జిల్లా బాలికా పరిరక్షణ శాఖ అధికారి పాము మమత స్పష్టం చేశారు.
ఎరగవరం మండలం రేలంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన బాల్య వివాహ వ్యతిరేక చట్టాల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలికల పరిరక్షణ కోసం వారి విద్యాభివృద్ధి, ఆరోగ్య విషయాలపై తల్లిదండ్రులు బాధ్యత వహించాలని ఆమె సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుబ్బల వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఐసీడీ సూపర్వైజర్ దువ్వపు మాణిక్యాంబ పాల్గొన్నారు. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన సాంఘిక సంస్కరణ ఉద్యమానికి మహాత్మా జ్యోతిరావు పూలే నాంది ప్రస్తావన పలికారని పలువురు వక్తలు పేర్కొన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో గల ఆయన విగ్రహానికి గురువారం వివిధ పార్టీలకు, సంఘాలకు చెందిన వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ జోహార్ అంటూ నినదించారు. మహిళలు, అణగారిన వర్గాల ప్రజలకు విద్యను అందించిన మహనీయుడు అని కొనియాడారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రీ భాస్కర్ రావులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फुले जोहार, महात्मा ज्योतिराव फुले जोहार, महात्मा ज्योतिराव फुले। ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్లో గురువారం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఆకాశం హాస్పిటల్స్ యాజమాన్యం ఎంబీఏ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 100 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరికి వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడ విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాల కోసం ప్లేస్మెంట్ సెల్ను ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ డాక్టర్ తుపాకుల అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బివి స్వామి, హెచ్ఆర్ మేనేజర్ కుమార్ రాజులు పాల్గొన్నారు. క్యాంపస్ ప్రిన్సిపాల్గా డాక్టర్ అశోక్ మాట్లాడుతున్నాను. ఈ క్యాంపస్ నందు ఈ దినాన ఆకాశం హాస్పిటల్ మేనేజ్మెంట్ వారి యొక్క హాస్పిటల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ నిమిత్తము ఎంబీఏ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. ఇంటర్వ్యూ ద్వారా గ్రూప్ డిస్కషన్స్, రిటన్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి నిష్ణాతులైనటువంటి విద్యార్థులను ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకి ఎంపిక చేయడం నిమిత్తము మా క్యాంపస్ నందు క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.